కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడుల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. టూరిస్టు ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, ఆలయాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ సెక్యూరిటీ పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి నుంచి ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉండటంతో ఏ చిన్న లూప్ హోల్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫిక్స్ చేస్తున్నారు. ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు. ముష్కర్లు దాడులకు పాల్పడే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తోంది. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భక్తులను కూడా సెట్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే టాక్సీ డ్రైవర్లకు టీటీడీ చీఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఐపీఎస్ హర్షవర్ధన్ రాజు అనేక సూచనలు చేశారు. భక్తులతో వ్యవహరించాల్సిన తీరు, అనుమానాస్పద వస్తువులను గుర్తించటం, వెంటనే స్పందించటం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి 450 మంది వరకు టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు హాజరయ్యారు. వాహన డ్రైవర్లకు ఒక్కో సందర్భంలో మీరిచ్చే చిన్న సమాచారమే పెద్ద ఉపద్రవం నుంచి కాపాడవచ్చన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని అన్నారు. వాహన డ్రైవర్లు లైసెన్స్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలని తేల్చి చెప్పారు. భక్తులతో మర్యాదపూర్వకంగా, బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకురాకూడదని, అలాంటి వస్తువులు ఎవరు తీసుకువచ్చినా వెంటనే పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. అలాగని భక్తులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. వాహనంలో ఎక్కిన వారు నేరస్తులు కానీ, దొంగలు కానీ, ఉగ్రవాదులు కానీ అయి ఉంటారని అనుమానం వస్తే వెంటనే 1112 నెంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. తిరుమలలో ఎవరైనా భక్తులు మిస్సింగ్ అయినట్లు తెలిస్తే డ్రైవర్ల వాట్సాప్ గ్రూపులో పోలీసులకు షేర్ చేయాలన్నారు. తిరుమలలో శాంతి భద్రత అత్యంత ముఖ్యమని చెప్పారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను, అందులోని లగేజీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు, తిరుమలలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలుచోట్ల సోదాలు చేపడుతున్నారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అందులో ఏదన్నా అనుమానంగా వస్తువులు కనిపిస్తే భక్తులను విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్నారు. అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులను తనిఖీ చేస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.